హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ బాటిల్స్ తోటి శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు మన వీడియో అండి. సో వాటర్ బాటిల్ తోటి ఎలా మనం బ్యాంగిల్ తయారు చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. సో అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళినప్పుడు శారీస్ తెచ్చుకుంటాము, కానీ వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే మాత్రం కరెక్ట్గా సెట్ అవ్వండి. అసలు పెద్ద పైసా ఖర్చు లేకుండా అందులో మన దగ్గర ఉన్న వాటితోటే చక్కగా బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. సో చూడండి, నేను ఇక్కడ మీకు ఒక బ్యాంగిల్ చూపిస్తున్నాను. ఇది నా దగ్గర ఒక మెరూన్ కలర్ శారీ ఉంది, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకున్నాను. సో ఇక్కడ బ్లూ కలర్ శారీ కూడా ఉంది. సో ఇలా 2 బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను. ఒక వాటర్ బాటిల్స్కి దగ్గరగా 6-7 బ్యాంగిల్స్ అయితే అవుతాయండి. సో మీకు లావ్ బ్యాంగిల్ అవసరం లేదనుకుంటే సన్న బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు లావుగా ఉండేటట్టుగా తయారు చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఇదిగోండి 2 బ్యాంగిల్స్ చక్కగా శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే ఇలా తయారు చేశాను. సో మన ఛానల్లో అయితే అన్ని కొత్త వీడియోస్ అయితే ఉంటాయండి. కొత్త కంటెంట్ తోటి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుసు కదా మన ఛానల్ పేరు ప్రైమ్ ఆర్ట్ అండ్ కుకింగ్. సో దీంట్లో మన ఛానల్లో అన్నీ కూడా ఆర్ట్కి సంబంధించినవి, అలాగే కుకింగ్కి సంబంధించినవి, అలాగే హౌస్ వైఫ్ ఐడియాలు, ఇలా అన్ని మంచి రకాల కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో షోలావుడ్ పేపర్ ఫ్లవర్ బొకే చూశారు కదా, ఎంత బాగుందో. అది ఫుల్ వీడియో కూడా దగ్గరగా 1 lakh వ్యూస్ వచ్చాయండి ఫుల్ వీడియోకి. సో దానికే దగ్గరగా 4000 అవర్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆ ఒక్క వీడియోకి 4000 అవర్స్ వచ్చాయి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మరెన్నో మంచి వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. సో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ బ్యాంగిల్ చూద్దాము. అలాగే ఈ బ్యాంగిల్ ఏంటంటే కొంచెం వాటర్లో తడపకుండా చూసుకోవాలి, ఎందుకంటే మరి థ్రెడ్ కదా, మనం ఈ వీటికి చుట్టింది థ్రెడ్ కాబట్టి. సో వాటర్లో పెట్టేస్తే కలర్ షేడ్ అవుతుంది. సో మీరు వాటర్లో తడపకుండా ఉంటే కనుక చక్కగా ఎన్ని రోజులైనా సరే ఈ బ్యాంగిల్ చాలా జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. సో వాటర్ బాటిల్ అంటే ఏముందండి, పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉంటానే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో అలాంటి వాటర్ బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా చక్కగా ఇలాగా కట్ చేసుకొని బ్యాంగిల్ని కట్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి. సో మీకు ఎప్పుడైనా సరే మ్యాచింగ్ శారీకి బ్యాంగిల్ కావాలనుకున్నప్పుడు సో ఆ శారీకి థ్రెడ్ ఒకటి తెచ్చుకొని ఇలాంటి స్టోన్స్ అనేవి మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదండి. సో ఇలాగా చక్కగా స్టిక్ చేసేసుకోవడమే. అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను యూట్యూబ్లో చూసి కూడా నేను శారీ మీదకి వర్క్ బ్లౌజులు ఎలా చేయాలనేది కూడా నేర్చుకున్నానండి. సో మీకు త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వాటర్ బాటిల్స్ తోటి మనకి ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే నెక్ చైన్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు. సో మరి యూట్యూబ్ అంటేనే మరి మనం అన్నీ కొత్తగా చేయాలి కదండి. సో కొత్త కంటెంట్ అయితేనే మనకి వ్యూవర్స్ అందరూ కూడా బాగా చూస్తారు. సో నాకైతే ఈ ఐడియా వచ్చింది. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు కూడా అవ్వదు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి బ్యాంగిల్స్కి కావాల్సిన థ్రెడ్, అలాగే వీటికి కావాల్సిన స్టోన్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ షాపుల్లో అయితే దొరుకుతాయండి. ఈ మెటీరియల్ ఒకసారి తెచ్చుకొని ఉంచుకుంటే చాలండి. సో ఇవి మళ్ళీ పాడైపోయిన తర్వాత ఆ స్టోన్స్ అన్నీ కూడా మళ్ళీ తీసేసుకొని మళ్ళీ మనం వేరే బ్యాంగిల్ తయారు చేసుకున్నప్పుడు స్టిక్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్కి ఉన్న స్టిక్కర్స్ అన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కట్ అవ్వకపోతే కనుక చిన్నది కొంచెం సిజర్ని వేడి చేసేసి కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అవుతుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్, మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయండి. ఇక్కడ నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను కట్ చేసుకోవటం. మీకు ఇంత కరెక్ట్గా కట్ చేయడం రాలేదు అనుకోండి, మీరు మార్కర్ తోటి ఒకసారి కరెక్ట్గా లైన్ గీసుకొని ఆ లైన్ మీద నీట్గా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత నా చేతికి వేసుకొని చూస్తే చాలా లూజ్గా అనిపించిందండి. సో నాది 2-4 బ్యాంగిల్ సైజు, కరెక్ట్గా 2-4 వచ్చేటట్టుగా. సో ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, కొంచెం పెద్ద సైజుగా ఉంది. ఎంత పెద్ద సైజు వాటర్ బాటిల్ అయినా సరే మనం కరెక్ట్ సైజు వచ్చేటట్టుగా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఒక మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి.
చూసారు కదా ఎలా ఉందో. ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత మీకు ఇంకెక్కడైనా ఎగుడు దిగుడుగా అనిపిస్తే కనుక ఈక్వల్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మన బ్యాంగిల్ సైజ్ ఎంత అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక్క వాటర్ బాటిల్కి ఒక 6-7 బ్యాంగిల్స్ అవుతాయండి. ఇప్పుడు నా చేతి బ్యాంగిల్ తీసి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మిడిల్లో పెట్టేసి కరెక్ట్గా ఆ బ్యాంగిల్ ఎంత సైజు ఉందో చూసి ఇంకా బ్యాంగిల్ని తీసేయాలి. సో కరెక్ట్గా మనం ఆ బ్యాంగిల్ సైజ్ ఎంత ఉందో చూసాం కదా. ఇప్పుడు కరెక్ట్గా ఇలా చూసుకొని ఇక్కడ స్టాప్లర్ తోటి ఒక పిన్ చేసుకోవాలి. సో మీకు ఎంత సైజు కావాలో చేతికి పెట్టుకొని కూడా చూసుకొని కట్ చేసుకోవచ్చండి. సో మనం ఎందుకంటే థ్రెడ్ చుట్టిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది. సో మీరు ఒకసారి కట్ చేసిన తర్వాత ఒకసారి చేతికి ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా మీ చేతికి పట్టేటట్టుగా చూసుకొని కొంచెం లూజ్గా ఉండేటట్టుగా చూసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా ప్లాంక్ కానీ అలాగే ఏదైనా అట్ట లాంటిది ఏదైనా తీసుకొని దానికి ఒక 20 రౌండ్ లాగా చుట్టుకోవాలి దారాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చుట్టుకొని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. దగ్గరగా చుట్టడానికి మనకు ఇటువంటివి ఒక 10 లైన్స్ అయితే మనం తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని తయారు చేసి ఉంచాను. ఇప్పుడు ఈ చివర ఆ చివర థ్రెడ్కి గమ్ అంటించేస్తే కనుక ఇవి దారాలు చిక్కులు పడకుండా ఉంటాయన్నమాట. ఈ దారాలు చిక్కులు పడకుండా ఉండాలి అంటే కనుక చక్కగా ఆ చివర ఈ చివర కరెక్ట్గా కొంచెం గమ్ అంటించేస్తే ఇంకా అవి మనకి చిక్కు పడకుండా ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. వీటికి కావాల్సిన మెటీరియల్ అనమాట. ఇలా చైన్స్ అనేవి మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. సో మామూలుగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెటీరియల్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, స్టోన్స్ అనమాట ఇవి. సో ఈ స్టోన్స్ ఏంటంటే రైట్ రౌండ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి మిడిల్లో స్టోన్ వచ్చేసి ఉంటాయి. ఇవైతే చూడటానికి బాగుంటాయి అనమాట. థ్రెడ్స్కి అంటుకుంటాయి, బాగా స్టిక్ అవుతాయి. అలాగే చిన్నవి అనమాట స్టోన్స్, ఇవి వైట్ స్టోన్స్. నేను ఇక్కడ ఒక 2-3 కలర్స్ చూపిస్తున్నాను. ఏంటంటే ఇవి ఒకసారి తెచ్చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం బ్యాంగిల్స్ కావాలనుకున్నా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో 10 నిమిషాల్లో బ్యాంగిల్ అయితే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇవి ఆర్యా వర్క్ అంటే మగ్గం వర్క్ తయారు చేసే షాపుల్లో కూడా మనకి ఇవి దొరుకుతాయండి. అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవేంటంటే మనకి ఇలా గ్రామ్స్ లెక్క వెయిట్ చూసిస్తారు. ప్యాకెట్స్ కూడా ఉంటాయి. హోల్సేల్ మార్కెట్లో అయితే చాలా తక్కువ రేటుకి వస్తాయండి. పూర్ణ మార్కెట్లో అయితే ఇవి చాలా తక్కువ రేటు ఉంటాయి. ఇప్పుడు ఇలా గమ్ అంటించేసి మనం ఇందాకలా స్టాప్లర్ పెట్టి పిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం గమ్ అంటించేసి ఈ థ్రెడ్ అనేది కొంచెం ఆ గమ్ముకి అంటించేసి ఈ బ్యాంగిల్ని రైట్ రౌండ్ నీట్గా చుట్టుకుంటూ రావాలండి. ఉగ్గు అనేది లేకుండా చక్కగా నీట్గా ఉండాలి ఫినిషింగ్. మనం ఎంత నీట్గా టైట్గా చుట్టుకుంటే బ్యాంగిల్ చూడడానికి అంత బాగుంటుంది. అసలు బ్యాంగిల్ అంతా తయారైపోయిన తర్వాత అసలు లోపల మనం ఇలా వాటర్ బాటిల్స్ కట్ చేసి మనం ఇలా తయారు చేసామని ఎవ్వరికీ తెలియదండి. సో లోపల ఈ వాటర్ బాటిల్ బేస్ అంతా కూడా లోపలే ఉంటుంది. ఇక్కడ జాయింట్ అనేది లోపల గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకుంటే కనుక మనకి ఆ జాయింట్లు అనేవి కనిపించకుండా ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని అటాచ్ చేసి మళ్ళీ చుట్టుకుంటూ రావాలి. చుట్టేటప్పుడు కొంచెం నీట్గా చుట్టుకోవాలండి. సో అప్పుడే మనకి ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది. సో చూడటానికి కూడా బాగుంటుంది. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ గమ్ పెట్టేసి ఈ థ్రెడ్ అంతా కూడా కనిపించకుండా లోపలగా వచ్చేటట్టుగా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ అంతా నీట్గా చుట్టేసి గమ్ముతోటి ఇలా చక్కగా స్టిక్ చేసేసుకోవడమేనండి. ఇంక ఇవి కింద పడినా పగలవు. సో ఎందుకంటే ఇవి మట్టివి కాదు కదా, లోపలంతా కూడా ప్లాస్టిక్కే కాబట్టి ఇంక ఇవి అలాగే ఉంటాయి. మళ్ళీ మనం బోర్ కొట్టేసి పడేసేదాకా వాడుకోవచ్చండి వీటిని. సో వీటిని పడేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ స్టోన్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మనం ఏదైనా బ్యాంగిల్ తయారు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట ఆ స్టోన్స్ అనేవి. ఇప్పుడు కొంచెం గమ్ తీసుకొని ఇలాగా ఇయర్ స్టిక్ తోటి ఇలా డాట్స్ పెట్టేసి చక్కగా ఈ స్టోన్స్ అన్నీ కూడా నీట్గా అంటించేసుకోవడమేనండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చక్కగా పిల్లలకు కూడా నేర్పించవచ్చండి. అలాగే పిల్లలు హాలిడేస్ అప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు కదా, అలా అల్లరి చేయకుండా ఉండాలంటే ఇలాంటి యాక్టివిటీస్ కూడా
పిల్లలకి చెప్పి చేస్తూ ఉంటే చక్కగా చేస్తారండి. చాలా బావుంటాయి. మనం అప్పటికప్పుడు చక్కగా ఏమైనా శారీస్‌కి మనకి బ్యాంగిల్ కావాలి అనుకుంటే ఇలా తయారు చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. మీ దగ్గర ఇలాంటి స్టోన్స్ ఏమి లేకపోయినా గూడా చక్కగా ప్లెయిన్ థ్రెడ్ అయినా గూడా చూడటానికి నీట్‌గానే ఉంటుంది. బావుంటుంది. సో, స్టోన్స్ పెట్టుకుంటే గనక కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది బ్యాంగిల్‌కి. చక్కగా వాటర్ బాటిల్ తోటి మంచి బ్యాంగిల్ అయితే తయారైపోయిందండి. సో, నేను మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్‌కి వేసుకొని వెళ్ళానండి. ఈ మెరూన్ కలర్ బ్యాంగిలు. సో, చాలా బావుందండి. అసలెంత బావుందో అని చెప్పేసి తెగ పొగిడేశారు. కానీ వాళ్ళకి తెలీదు గదా! లోపల నేను ప్లాస్టిక్ బాటిల్‌తో పెట్టి చేశానని. సో, చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారండి. సో, నేనైతే ఈ వీడియో అప్‌లోడ్ జేస్తాను. ఇప్పుడు చూస్తారు వాళ్ళందరూ. సో, చూసారు గదా ఫ్రెండ్స్ ఎంత బావుందో బ్యాంగిలు. సో, ఇలా బ్యాంగిల్ అంతా గూడా నీట్‌గా ఇలా స్టోన్స్‌ని అంటించేసుకోవడమే. మీ క్రియేటివిటీ అండి. ఇంకా మీకు మంచి క్రియేటివిటీ ఉంటే ఇంకా చాలా బాగా కూడా వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా చూపిస్తున్నాను. సో, ఇలా రైట్ రౌండ్ అంతా గూడా ఇలా గమ్ అంతా గూడా అంటించేసి ఇందాకల నేను చూపిచ్చాను గదా! గోల్డ్ కలర్ చైను. ఆ చైన్ అనేది నీట్‌గా దీనికి స్టిక్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే వాటర్ బాటిల్స్‌లోనే కొంచెం మంచి క్వాలిటీ వాటర్ బాటిల్‌నే తీసుకోండి. సో, అదైతే కొంచెం బావుంటుంది. ఇలా ప్లెయిన్‌గా ఉన్న వాటర్ బాటిల్స్ అయితే ఇంకా మనకి ఎగుడు దిగుళ్ళనేవి గూడా రాకుండా ఉంటాయి. ఒకే యూనిక్‌గా ఒకేలాగా వస్తుందనమాట బ్యాంగిల్ అంతా గూడా. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గోల్డ్ చైన్ అనేది దీని చుట్టూతా చుట్టుకుంటూ రావాలి. సో, మీకు డబుల్ కావాలన్నా గూడా డబుల్ వేసుకోవచ్చండి. సో, ముందు మీరు ఇలా అంటించిన తర్వాత ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి ఆపేసి ఇంకా సిజర్ పెట్టి కట్ చేసుకుంటే కరెక్ట్‌గా కొలత అనేది వస్తుంది. ఇలా వాటర్ బాటిల్ తోటి ఇయర్ రింగ్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. సో, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.